మెట్ట ప్రాంతంలోని పలు చేపల చెరువుల్లో లాభాల కోసం రైతులు కోడి వ్యర్థాలను అక్రమంగా చేపల మేతగా వాడుతున్నారు. చనిపోయిన కోడి అవశేషాలను నేరుగా చెరువుల్లో వేస్తున్నారు. దీనివలన నీరు కలుషితం అవడమే కాకుండా ఆ నీటిలో పెరిగిన చేపలను ప్రజలు తింటుండడంతో కలరా, టైఫాయిడ్, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కోడి వ్యర్థాల నుంచి సాల్మోనెల్లా, ఈకోలై వంటి బ్యాక్టీరియా వైరస్లు నీటిలో కలిసి భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. పరిసర గ్రామ ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. మత్స్యశాఖ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేయకపోవడంతో ఈ అక్రమ వినియోగం విచ్చలవిడిగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చట్ట ప్రకారం కోడి వ్యర్థాలను చేపల దాణాగా వాడడం నిషిద్ధమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు చెబుతున్నా ఇది ఆచరణలో లేదని చెప్పుకోవాలి. ప్రజారోగ్యం దృష్ట్యా అధికారులు వెంటనే స్పందించి కలుషిత చెరువులపై చర్యలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ సేంద్రియ దాణా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.